సినిమా ఎలా ఉందండి? కింగ్డమా యావరేజ్ అండి. అంటే ఎందుకంటారు, ఎందుకు యావరేజ్ అనిపించింది? స్క్రిప్ట్ బాగలేదు, చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నరేషన్. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. సో బాగా స్క్రిప్ట్ బాగుంటుంటే 100 కోట్లు 200 కోట్లు వచ్చేది, కానీ అంత రాదు కలెక్షన్. విజయ్ కొత్తగా చెప్పక అర్థం ఎందుకు బాగాలేదు స్టోరీ? నువ్వు చూసావా? చూసా. ఏ టికెట్ తెచ్చిపెట్టు. బాగలేదని ఎందుకు నెగిటివ్ టాక్ ఇస్తున్నావు మూవీకి? వంశీ నాగవంశీ గారు 200 కోట్లు పెట్టి తీశారు, నువ్వు ఇలా నెగిటివ్ టాక్ ఇస్తే ఎలా చెప్పు? మూవీ బాగుంది బాగాలేదని నువ్వు ఎలా అంటావు? యావరేజ్ ఎలా అవుతుంది మూవీ? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్ మేమే చెప్పుకుంటున్నాం బ్లాక్ బస్టర్ మూవీ అని. ఎందుకు బాగాలేదని నువ్వు ఎందుకు నెగిటివ్ టాక్ ఇస్తున్నావు మూవీకి? సినిమా హిట్ ఓకేనా? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పు మీడియాకి. సినిమా బ్లాక్ బస్టర్ బలవంతం కాదు బ్రో. మూవీ అయితే నేను ప్రభాస్ ఫ్యాన్, నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాదు. సినిమా సూపర్ ఉంది. 100 మంది పాజిటివ్ టాక్ చెప్తే ఈయన నెగిటివ్ టాక్ చెప్తున్నాడు అంటే ఈయన కావాలని చెప్తున్నాడు. అర్థమైందా? ఇగో సత్యదేవ్ అనే క్యారెక్టర్ ఎలా ఉంటది సినిమాకి వెళ్ళి చూడు. మన అన్నున్న వెంకీ అన్న క్యారెక్టర్ చూస్తే బాహుబలిలో ప్రభాస్ ఉంటాడు కదా, వైట్ షర్ట్ వేసుకొని ప్లేట్ వేసుకొని ఆ లెవెల్ లో ఉంటాడు. నువ్వు రా అన్న ఇంకోసారి ఇలాంటి మూవీకి చెప్పావు అనుకో మాత్రం బాగోదు. ముందుగా నెగిటివ్ టాక్ చెప్పకు. 200 కోట్లు పెట్టి మూవీ తీసిన నాగవంశీ. నేను చాలా మంది చెప్పారు, ఎవరు చెప్పలే, నువ్వే చెప్పాను, నేను చూస్తూనే ఉన్నా. అందరూ గుడ్ న్యూస్ చెప్తున్నారు. నెగిటివ్ మీడియా మీకు నెగిటివ్ చెప్పారా? మార్చేయడం కాదు, మూవీ నేను చూసాను నచ్చింది, ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. అందరికి నీకు నచ్చడం లేదు కదా. ఎందుకు నచ్చదు బ్రో? ఎందుకు నచ్చదు? అరే అందరూ పాకిస్తాన్ మేడం గ్లామర్ ఎలా ఉంది? నీ గులాబ్ జామున్ గలంత అయిపోయింది లోపల చూస్తే. అర్థమైంది? నేను అది చెప్పట్లా, అందరూ నీలాగే చెప్పట్లేదు. ఏ క్యారెక్టర్ బాగాలేదు నువ్వు చెప్పు. స్టోరీ ఏ క్యారెక్టర్ బాగాలేదని? స్టోరీయే నాకు నచ్చలేదయ్యా. స్టోరీ ఎందుకు నచ్చదు? నీకు ఎందుకు నచ్చింది? ఇప్పుడు నీకు నచ్చి ఉండొచ్చు, బుర్రలేదు అందుకే నచ్చట్లే. బుర్ర నచ్చింది మూవీ. అర్థమైందా? చాలా మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చూసారనుకో నీకు పగిలిపోయింది. అన్నా దమ్ముల బౌండింగ్ అయితే అదిరిపోయింది బ్రో. ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడు. ఆ రొమాన్స్ సీన్స్ కూడా బాగా తీసాడు. ఇంకా రొమాన్స్ చెప్పేది కదా అర్జున్ రెడ్డి మూవీలో ఎలా ఉంటుందో ఇందులో కూడా అలా ఉంటది. ఆ సాంగ్ అయితే బాగుంటది. హీరోయిన్ కి హీరో గారికి సూపర్. స్టోరీ వైజ్ అంత బాగుంది, బట్ ఇక్కడ లాగ్ అనిపించింది. ప్లస్ డైరెక్షన్ అయితే అంత మాత్రమే ఉంది. విజయ్ కంబ్యాక్ అనుకోవచ్చా ఈ సినిమాతో? విజయ్ కంబ్యాక్ ఓకే, యాక్టింగ్ వైజ్ అయితే బాగా చేసిండు. సత్యదేవ్ రోల్ ఎలా ఉంది? సత్యదేవ్ చాలా మంచిగా చేసిండు, పొటెన్షియల్ మంచిగా ఉండే, అంత బాగుంది. విజయ్ లుక్ ఎలా అనిపించింది? ఈసారి కొత్తగా ట్రై చేశాడు కదా. విజయ్ లుక్ అయితే తోపన్న. అసలు విజయ్ కొత్త లుక్ రావడం చాలా మనకి ఏమంటారు కొత్తగా అనిపించింది స్క్రీన్ పైన. అంటే విజయ్ కొత్తగా కనిపించాడు లేదా అర్జున్ రెడ్డి టైప్ లోనే ఉన్నాడా? అర్జున్ రెడ్డి టైప్ లేదు కానీ అంత మంచిగా ఉన్నాడు. సో ఈ సినిమాకి ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది 3 ఇస్తాం అన్న. స్టోరీ వైజ్ అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఎక్కడో లాగ్ అనిపించింది. ప్లస్ కొంచెం స్టోరీని డీవియేట్ అయిపోయారు స్టోరీ నుంచి. బీజిఎం ఎలా ఉంది? అనిరుద్ధ్ బీజిఎం ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది. బాగుంది. అదే విజయ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. మనకి హృదయం లోపల సాంగ్ లేదు మూవీలో. సో సమ్వేర్ ఎడిటింగ్ అదంతా ఎక్కువైపోయినట్టుంది సినిమా. మరి అదే చెప్తున్నా, హృదయం లోపల మంచి సాంగ్ ఉండే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది సాంగ్ తీసేసినారు, సినిమాలో లేదు. సో సినిమా మొత్తం ఇంటెన్స్ గా వెళ్తుంటది. సమ్వేర్ ఆ ఇంటెన్సిటీలో అనుకుంటాం కానీ అంత కరెక్ట్ గా మనం సినిమాకి. కానీ బాగుంది, చూడొచ్చు, సినిమా అయితే చూడొచ్చు. ఈ సినిమా విజయ్ కంబ్యాక్ అనుకోవచ్చా? అది టెంటేటివ్ చెప్పలేము. బికాస్ నాకు మాత్రం అంటే విజయ్ దేవరకొండ పర్స్పెక్టివ్ లో విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు, బట్ మూవీ పరంగా ఆ కనెక్టివిటీ నాకు రాలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసా విజయ్ దేవరకొండ కంబ్యాక్ కొట్టాలని. రేటింగ్ 2.5. హలో అండి. హలో, కింగ్డమ్ మూవీ చూసారా? చూశాను. ఎలా అనిపించింది సినిమా? అంత బాగా అనిపించింది. సో విజయ్ అంటే కొత్తగా చేశాడా లేదా అర్జున్ రెడ్డి లానే చేశాడా? కొత్తగా చేశాడు కానీ అంత అర్జున్ రెడ్డి అంత లెవెల్ ఏం కాదు. సినిమాలో అంత ఏం లేదు. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సత్యదేవ్ యాక్టింగ్ న్యాచురల్ గా ఉంది. ఇతని యాక్టింగ్ కూడా న్యాచురల్ ఉంది కానీ అనుకున్నంత రీచ్ ఏం కాలే. మ్యూజిక్ ఎలా అనిపించింది? అనిరుద్ధ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, హైలైట్. అది ఒక్కటే సినిమా కొంచెం ఊపిరి పోసింది అంతే, అంత మించి ఏం లేదు సినిమాలో. విజయ్ లుక్ ఎలా అనిపించింది? విజయ్ లుక్ కొత్తగా ఉన్నా కానీ స్టోరీస్ అనేది రొటీన్ స్టోరీస్ ఎంచుకుంటాడు, అదొకటి బాగా అనిపించాలి. సినిమాలో మీకు ఏం హైలైట్ అనిపించింది? నాకు హైలైటా ఏం హైలైట్, ఒకటి చంపుకోవడం ఒకటి హైలైట్ ఉంది దాంట్లో. ఒక చంపుకోవడాలు విలన్ విలన్ యాక్టింగ్ బాగా నచ్చింది నాకు. హీరో దానికంటే విలన్ యాక్టింగ్ బాగున్నది.
అంత ఏం సినిమా అయితే ఓవరాల్ గా ఏమంత మంచి లేదు. అలా కింగ్డమ్ మూవీ చూసారా? అన్న చూసిన అన్న విజయ్ అన్న ఇట్టు కొడతానని ఆశతో వచ్చి ఈ రోజు మార్నింగ్ షో చూద్దామని వచ్చిన, కాకపోతే అది పాసిబుల్ కాలేకపోయింది. ఎందుకంటే కామన్ ఉంటది. ఇప్పుడు జెస్సీ సినిమాలో మన నాని స్టేషన్ దగ్గర పోయి ఇలా అని కట్టి కొడుతాడు ఆ సీన్ లాస్ట్. ఇప్పుడు మన రెయిన్ పడుతుంటది విజయ్ దేవరకొండ ఇలా అంటాడు. ఆ 2 సీన్స్ బట్టి ఈసారి ఇట్టు కొడతాడేమనుకున్నాం కానీ పాసిబుల్ కాలేకపోయింది. దీనికన్నా లైగర్ బెటర్ అన్న. విజయ్ అన్న ఇట్లాంటి సెలెక్షన్స్ కాదు, అర్జున్ రెడ్డి, ఖుషి, ఇంకా టాక్సీ వల్ల ఇట్లాంటి మంచి స్టోరీస్ చేయాలి కానీ అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోలేకపోతుండే మంచిది. ఈసారి ఇట్టు కొడతాడేమో అనుకున్నాం కానీ ట్రైలర్ లో చూస్తే అబ్బా సినిమా ఎట్లుంటుందో అంటాం కానీ స్క్రీన్ మీద చూస్తే ఏం లేదు. గౌతమ్ అన్న ఇంత మంచిగా నీ మీద ఆశ పెట్టుకుని విజయ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? విజయ్ యాక్షన్ మంచిగానే ఉంటుంది అన్న, ఒక మంచి డైమండ్. దాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్స్ ఉంటే అది మంచి హీరోకి మంచిగా స్టోరీ ఇస్తే అవుతుంది. ఇంత పెద్ద హీరో కానీ స్టోరీలో పాయింట్ లేకపోతే వేస్ట్. విజయ్ లుక్ ఎలా అనిపించింది? విజయ్ లుక్ అసలు నాకు విజయ్ దేవరకొండ ఇట్లా చూస్తాను లైఫ్ లో అనుకోలే. అసలే ఆనంద్ దేవరకొండ మంచి ఇట్లు కొడుతుండు, గమ్ గమ్ గణేష్ బేబీ. అసలు విజయ్ అన్న ఎందుకు ఇట్లా చేస్తుండో లైఫ్ ఈసారి ఇటు కొడతారేమో అనుకున్నది కానీ చాలా బాధ అనిపిస్తుంది. డిసప్పాయింటెడా? మొత్తం డిసప్పాయింట్. లైగర్ బెటర్. అసలు ఏంది ఆ టైంలో ఉన్నది ఏం లేదన్న. మా అన్నయ్య సినిమాలో 2 సినిమాలకు ట్రోల్ చేసిండ్రు అన్న. లైగర్ కి, ఖుషికి ఎందుకు ట్రోల్ చేసిండ్రు? సినిమా నచ్చకపోతే నచ్చలేదని దెంగేసేయండి, ఇంటర్వెల్ లోనే వెళ్ళిపోండి. ఇప్పుడు అందరికి ఇప్పుడు సమాధానం చెప్పిండు, రాడు దింపేసిండు. మా విజయ్ దేవరన్న వచ్చేసిండు, మా విజయ్ దేవరకొండ అన్నయ్య వచ్చేసిండు 100% చెప్తున్నా. ఇప్పుడు విజయ్ దేవరన్న విజయ్ అన్న మీద ట్రోల్స్ చేయడానికి ట్రై చేయండి, నేను కూడా చూస్తా ఎట్లా ట్రోల్ చేస్తారు. విజయ్ అన్నకు నేను పిచ్చ ఫ్యాన్ ని, డెహాడ్ ఫ్యాన్ ని విజయ్ అన్నకు. మా విజయ్ అన్న మీద ఖుషి సినిమా తోటి, లైగర్ సినిమా తోటి ట్రోల్ చేసి ఇప్పుడు మా టైం వచ్చింది, మేము కానీ రాడు దింపుతాం. 500 కోట్లు పక్క రాసి పెట్టి ఇక్కోండి. నేను చెప్తున్నా మీడియాలో అమ్మ వైరి ఒక్కొక్కరికి రాడు దింపకపోతే కొడగలరా పెట్టుకోండి. చాలా ఉన్నాయి. అప్పుడు ఎన్టీఆర్ అనే ఒక్క డైలాగ్ కొట్టిండు, సినిమా చూసి వచ్చినాక కాలర్ ఎగిరేసుకుంటాను. మేము విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కదా, మేము ఎగిరేసుకొని చెప్తున్నాం. నేను ఎగిరేసి చెప్తున్నా కాలరు సినిమా మాత్రం అమ్మ జాతిని దెంగేస్తుంది. నిజం థియేటర్ తగలబడకపోతే నిజం చెప్తున్నా. తమ్ముళ్ళు టికెట్లు వారం రోజుల దగ్గర హౌస్ఫుల్ తమ్ముళ్ళు బుక్ చేసుకొని పెట్టుకోండి, ముందే చెప్తున్నా. పిచ్చి దెంగేది సినిమా మాత్రం అమ్మ బయట. అదేం కొట్టున్నాయా మా విజయ్ కొండ అనే బాడీని చూస్తే నేను జిమ్కి వెళ్తానే, నిజంగా జిమ్కి వెళ్ళిపోతా. నేను 6 ప్యాక్ చేస్తానయ్యా, జిమ్కి వెళ్తానయ్యా, నీలాక అయితే నేను కానీ పిచ్చి దంగేయాలి. నిజం ఫైటింగ్ సీన్స్ ఏంటి, ఆ కొట్టుడైంది, ఆ చేసుడైంది, ఆ నరకుడైంది అయ్యా నీ అమ్మ. పిచ్చి దంగింది హైలైట్. నెక్స్ట్ లెవెల్ 500 crores పక్కా. 500 కోట్లు నెక్స్ట్ 500 కోట్లు కాదు 1000 కోట్లు పక్కా. విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఆయన కాల్ షీట్లు మాత్రం దొరకాయి ఈ సినిమా తర్వాత. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ మాత్రం డైరెక్టర్ కాల్ షీట్లు దొరకాయి. అంత బిజీ అయిపోతాడు తెలుగు ఇండస్ట్రీలో. పక్కా 500 కోట్ల నుంచి 1000 కోట్లు పక్కా కొడుతుండు భయ. చెప్పి కొడుతుండు, చెప్పినాలే కొడతా అని చెప్పేసి చెప్పిండు, కొడుతుండు. సినిమా మాత్రం సూపర్ హిట్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ని మించి ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ని మించి ఉంది. తెలంగాణలో ఇద్దరే చెప్పి కొట్టేది. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కొట్టిండ్రు. తెలంగాణలో ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు చెప్పిరు కొడుతురు పక్కా. అన్ని సినిమాల ఫ్లాప్స్ సినిమాలకు ఒకటే సినిమా సమాధానం, ఈ కింగ్డమ్. సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా. కంబ్యాక్ కాదు, కంబ్యాక్ మొత్తం ఇంప్రూవ్, అన్ని ఇంప్రూవ్ అయ్యి మొత్తం బాక్స్ బద్దలు కొట్టేస్తున్నారు. సూపర్ ఉన్నది సత్యదేవ్ క్యారెక్టర్ సూపర్. ఆయన ఏ సినిమాలో చేసినా సూపర్ చేస్తారు. ఇందులో కూడా దానికి మించి చేసిన యాక్టివ్. పార్ట్ 2 కంపల్సరీ, అంటే చూపిలే కానీ పార్ట్ 2 ఉన్నట్టు. మనకు ఆ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక కొత్త విలన్ వచ్చిండు, విలన్ చంపేశాడు. ఇంకొక కొత్త విలన్ వచ్చిండు, పక్క పార్ట్ 2 ఉంటది. అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. 10 ఇస్తారు. 10 out of 10 భయ పక్క. ఎలా అనిపించింది సినిమా? విలన్ బాగున్నాడు, విలన్ చాలా బాగుంది. విజయ్ సూపర్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్, వీడి యాక్టింగ్ అయితే హైలైట్. విజయ్ లుక్ ఎలా అనిపించింది? విజయ్ లుక్ ఎలా అనిపించింది?
నైస్ విలన్ 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 బాడీ మీద బాగా వర్క్ చేశాడు అంతే. సత్యదేవ్ ఎలా అనిపించాడు సినిమా? సత్యదేవ్ యా సూపర్ చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? చూడండి చూస్తే తెలుస్తుంది మూవీ బాగుందా లేదా. విలన్ సూపర్ విలన్ రియలీ విలన్ లుక్స్ లైక్ సూర్య లాగా అనిపించాడు మాకైతే. ఏమైతుంది నెక్స్ట్ ఏమైతుంది అని చూడాలి. సెకండ్ నాకు తెలిసి పార్ట్ 2 గురించి అందరు రెడీగా ఉంటాడు. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని చూస్తారు. ఈసారి విజయ్ కొత్తగా కనిపించాడా? విజయ్ కొత్తగా కనిపించారు. బ్రదర్స్ క్యారెక్టర్ సూపర్. ఒక అన్న తమ్ముడు క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. అతను ఆ అనుబంధం గురించి చాలా వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగుంది సినిమా. విజయ్ లుక్ ఎలా అనిపించింది? సూపర్, కొత్తగా ఉంది, సూపర్ గా ఉంది. మళ్ళీ విజయ్ మంచి ఫ్యూచర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ మ్యూజిక్ సూపర్. ఆ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది విజయ్ కంబ్యాక్ అనుకోవచ్చా? సూపర్. నెక్స్ట్ ఇంకా కమ్ బ్యాక్ పార్ట్ 2 కూడా ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా బాగుంటుంది. పార్ట్ 2 గురించి చాలా మంది వెయిట్ చేస్తారు కూడా నాకు తెలిసి. పార్ట్ 2 నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి సీన్ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 లోనే అసలైన సీన్ ఉంటుంది అనమాట. జస్ట్ ఇదంతా ఒక ఫ్రంట్ ఏంటంటే ముందు బాహుబలి 1 ఎట్లా మనకి నెక్స్ట్ ప్రభాస్ నెక్స్ట్ ఏంటి అనేది అట్లా నెక్స్ట్ విజయ్ ఏంటి అనేది నెక్స్ట్ చూడాలి. సినిమాలో వైలెన్స్ ఎలా ఉంది? సూపర్, అంత సూపర్. నెక్స్ట్ పార్ట్ ఏంటి ప్రతి ఒక్కటి చూడాల్సిందే మనం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమా? 5/5 చూడాలి 100%. అది నో డౌట్ చాలా బాగుంది. మెయిన్లీ ఎందుకంటే ఒక హై మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ట్రైలర్ చూసినట్టుగా చాలా హై మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసరికి ఒక్క ఫైట్ కూడా మనం ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. మెయిన్లీ ఏంటంటే చాలా ఎమోషన్ కూడా అనుకుంటాం, ఆ ఎమోషన్ కూడా ఎలివేట్ అవ్వలేదు. మెయిన్లీ డైరెక్టర్ మీద చాలా రెస్పెక్ట్ వచ్చాం. జెర్సీ మూవీ చూసిన తర్వాత ఆయన టేకప్ చేసే ఇది బట్టి, ఆయన మేకింగ్ బట్టి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం చాలా. కానీ ఎక్స్పెక్టేషన్ కి చాలా లో ఉంది సినిమా. ఓవరాల్ గా అయితే ఎవరేజ్. కానీ నా ఇదేంటంటే ఒక 2 days రివ్యూస్ ఆపేసి ఇది చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎందుకంటే మనం ఒక రివ్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటదంటే ఆ ఎఫెక్ట్ ఇది మీద పడుతుంది. ఏముంది సినిమా ఆడియన్స్ వస్తేనే ఇక్కడ ఆటోమేటిక్ ఇది అవుతూ ఉంటది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క 2 days తర్వాత రివ్యూస్ ఏం తీసుకున్నా కానీ 2 days తర్వాత ఇవ్వడం అనేది బెటర్ అని నా ఫీలింగ్. సో సినిమా బాగున్నా బాగోపోయినా ఒకటి బాగుంది అంటాడు, ఒక బాగాలేదు అంటాడు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ అది నా రిక్వెస్ట్ యాజ్ ఇదిగా. సో సినిమా అయితే పర్లేదు కానీ టేకప్ చేసిన దాన్ని బట్టి అయితే అంతా బాగానే ఉంది. కొంచెం అది చెప్తాం కదా, ఏది ఒక ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఒక హై మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఏది కూడా అంత ఎలివేట్ గా అయితే అనిపించట్లేదు. ఒక హై మూమెంట్ విజిల్ వేసే సీన్ కనబడదు. చాలా ఆ ట్రైలర్ చూసిన దగ్గర నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. సో అది కొంచెం మనకి తగ్గిందని చెప్పి నా ఫీలింగ్. విజయ్ ఈసారి కొత్తగా కనిపించాడు లేదా అర్జున్ రెడ్డి లానే ఉన్నాడా? లుక్ వైజ్ అయితే సూపర్. లుక్ వైజ్ ముగ్గురు యాక్టర్లు, సత్యదేవ్ గాని, అక్కడ మలయాళం వెంకటేష్ అన్న గాని, విజయ్ దేవరకొండ అన్న గాని, ఇంకా ముగ్గురు పీక్స్ లో వాళ్ళ ముగ్గురు కళ్ళుతో యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ పరంగా హై, ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా ఇది కాదు. కథ కూడా చాలా బాగుంటది. కథ కూడా ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి ఉంటది, ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేసి ఉంటది. కానీ హై మూమెంట్స్ ఒక ఇది ఉంటది. మన సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ ఒక 2 hours అవునా 3 hours అనే 3 hours కూడా మనం కూర్చొని బయటికి రావడం ఎక్కడో మూమెంట్ ఎక్కడో ఉంటది అనుకుంటాం. కానీ కొంచెం ఇది అనిపించింది. మ్యూజిక్ అనిరుద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ సాంగ్ కన్నా ఆయన ప్రాణం పెట్టి చేస్తాడు. బీజిఎం అయితే ఇంకా అలా ఇది చేస్తూ ఉంటాడు. ఎక్కడ హై మూమెంట్ ఇవ్వాలో ఆయన లేపుతూ ఉంటాడు, ఎక్కడ లో అనిపిస్తుందో ఆయన లేపుతాడు. మ్యూజిక్ గురించి ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో వైలెన్స్ ఎలా ఉంది? వైలెన్స్ అది కొంచెం ఇది అనిపించింది. సో ఇంకా ఉంటే బెటర్ నా ఫీలింగ్. అది మూవీ చూసారా అండి? చూశాను. ఎలా అనిపించింది? సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అన్న. చాలా అంటే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి తర్వాత ఇదే బ్లాక్ బాస్టర్. అంత బాగుంది అనమాట. సేమ్ అర్జున్ రెడ్డిలో ఏవైతే లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఆ అగ్రెషన్ ఏదైతే ఉందో ఈ సినిమాలో ఉంది. మెయిన్ సత్యదేవ్ గారు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్, బ్రదర్స్ మధ్య వచ్చే సీన్స్ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ స్టోరీ ప్లాట్ చాలా బాగుంది అనమాట. సో చాలా మంచి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. మెయిన్ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే బీభత్సం అనమాట. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి స్టోరీలోకి వెళ్ళి ఆ పాయింట్స్ అన్ని రివీల్ చేస్తూ ఆ ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి అనమాట. ఆ ట్విస్ట్లు అయితే ఇప్పుడు దాకా ఏ సినిమాలో చూడలేదు. సో లాస్ట్ లో 20 minutes అయితే గూస్ బంప్స్ అన్న. క్లైమాక్స్ లో ఇచ్చిన ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అనిరుద్ధుని మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు అనమాట. అలాగే ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అందరూ చాలా బాగుంది. విజయ్ ఈసారి కొత్తగా కనిపించాడా? ఖచ్చితంగా గెటప్ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ కొత్త
బ్లడ్ అయితే వచ్చినట్టు అనిపించింది, చాలా బాగుంది. ఈ సినిమాలో అంటే దీంతో కంబ్యాక్ అనుకోవచ్చా విజయ్ కంబ్యాక్? ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అన్న, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నమాట. సో అన్ని ఎలివేషన్స్ పరంగా స్టోరీ పరంగా అన్ని బాగున్నాయి కాబట్టి అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్నమాట. సినిమా చూసారా అండి? ఎలా అనిపించింది సినిమా? సినిమా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్ అయితే అదిరిపోయింది. ఎటువంటి డౌట్ లేదు, పక్కా చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఎందుకంటే చాలా కష్టపడిన సినిమా. అలాగే అన్న తమ్ముల అనుబంధం ఏందనేది ఈ సినిమా ద్వారా అయితే చూపించారు విజయ్ దేవరకొండ గారు. చెప్తున్నా ఒక సీరియస్ ఎమోషన్ తో వెళ్ళిన సినిమా ఇది. పక్కా ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే రొమాంటిక్ ఉంటది అని అనుకుంటారు. అట్లాంటిది అంటే ఏం లేదు సినిమాలో, అంత ఎమోషన్ లెక్క నడిచిన సినిమా ఇది. బట్ స్టిల్ చెప్తున్నప్పటికీ సినిమా అయితే పక్కా చెప్తున్నా బ్లాక్ బస్టర్ అయితే ఎటువంటి డౌట్ లేదు. విజయ్ దేవరకొండ గారు చాలా కష్టపడ్డారు, వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా చాలా కష్టపడ్డారు. ఆ యొక్క సినిమా అనేది ఒక సిరీస్ లా నడిచి పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఈసారి విజయ్ కొత్తగా కనిపించాడా లేదా అర్జున్ రెడ్డి లానే ఉన్నాడా? అర్జున్ రెడ్డి అవన్నీ తీసేయండి. ఈ సినిమా ద్వారా కొత్త మనిషిగా, కొత్త చరిత్రగా కనిపించాడు సినిమాలో. అర్జున్ రెడ్డికి దీనికి పోల్చే అవసరం లేదు, ఎందుకంటే అది వేరు ఇది వేరు. ఇది కొత్త విధంగా అయితే నేర్చుకున్నారు. దానికి అదేమో అది వేరు లెవెల్, అది వేరు ఇది వేరు. ఇది అయితే ఇది బాగా నచ్చింది, ఈ విధంగా అయితే బాగా నచ్చింది. హీరోయిన్ భాగ్యశ్రీ ఎలా అనిపించింది? ఆవిడ కొంచెం నాకు దాంట్లో అయితే డిసప్పాయింట్, ఎందుకంటే ఆవిడకి చేసే మూడ్ కూడా లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అని అనేసి అనిపిస్తుంది. అట్లా తీసిన సినిమాను కూడా ఎటువంటి డౌట్ లేదు, ఆవిడ కూడా కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాల్సి ఉంటది. ఓవరాల్ అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్స్ అయితే 2 మ్యూజిక్స్ ఉన్నాయి భయ్యా. 2 మ్యూజిక్ కోసం పిచ్చోళ్ళు అయిపోవాలి జనాలు. ఆ మ్యూజిక్ కోసమైనా సినిమాకి రావాల్సిందే. అలాగైతే ఉన్నాయి సినిమా మ్యూజిక్స్ 2 కూడా సూపర్ ఉన్నాయి. అలా తీయడం అయితే బాగుంది. వైలెన్స్ ఎలా అనిపించింది సినిమా? బుర్ర పాడు చేసింది. అలాంటి సినిమాని ఇప్పుడు చూడలేము అని అనిపించింది, కానీ ఈరోజు చూసినందుకు చాలా అదృష్టం. ఎందుకంటే బాగా తీశారు సినిమాని, ఎంత బాగా అంటే బాగా తీశారు. నాకైతే దేవరాలో 3-2 అయితే కనిపించారు, అలా తీశారు సినిమా అయితే పక్కతో బాగుంది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. కాకపోతే ఒక సాంగ్ లేదు, ఆ సాంగ్ కోసం అట్ అయ్యారు. కాకపోతే విజయ్ దేవరకొండ గారి అభిమానులు ఎలా కోరుకుంటారంటే, నేను కూడా ఆ మాసు, దాని తర్వాత రొమాన్స్ ఉంటది కదా ఆయనది, రొమాన్సిక్ అంటే అర్జున్ రెడ్డి, దాని తర్వాత గీతా గోవిందం, ఈ టైప్ ఆఫ్ లవ్ కోరుకుంటారు అనమాట. బట్ సినిమాలో ఏంటంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. ఆ స్టోరీ నమ్మారు మొత్తం. మన విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, దాని తర్వాత సత్యదేవ్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి, దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీ నమ్ముకున్నారు. ఎలివేషన్ లో అయితే ఏం లేవు, దెర్ ఈస్ నో మోర్ ఎలివేషన్స్. అంటే ఆయన స్టార్ట్ అయ్యేది కూడా జస్ట్ కామన్ గా వచ్చి స్టార్ట్ వెళ్ళి కూర్చుంటాడు అనమాట. ఎలివేషన్స్ అయితే ఏం లేవు, ఒక స్టోరీ నమ్మారు అనమాట. మన యుగానికి ఒకడు సినిమా చూసారా, 1920s శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది అని చెప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత 1918 లో ఎండ్ చేస్తారు. మళ్ళా శ్రీకాకుళం నుంచి వచ్చి ఏదైతే స్టోరీ ఉందో బ్యాక్గ్రౌండ్ వెర్షన్ అలా ఎండ్ చేస్తారు అనమాట. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ గారు అయితే ఇచ్చి పడేయం గారు. ఇది మల్టీప్లెక్స్ కాబట్టి సరిపోయింది, కానీ వేరే దాంట్లో అయితే ఊరా మాస్ ఉండేది అనమాట. ఈసారి విజయ్ కొత్తగా అనిపించింది. యా డెఫినెట్లీ, ఎక్కడ కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడ కూర్చున్నారు మరి. ఓకే ఫైన్. సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక యాక్టర్ కు ఏమైతే ఉంటుందంటే, ఒక క్యారెక్టర్ అనేది బిలీవ్ చేస్తారు అనమాట. ఒక క్యారెక్టర్ ఇమిరిపోయారనుకో, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకొని చేద్దాం అనమాట. అలా మా లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. సినిమాకి హైలైట్ ఇవ్వాలంటే అనిరుద్ గారు బీజిఎం చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టేశారు. దాని తర్వాత డిఓపి పోయి అబ్బా, డిఓపి చెప్పాలంటే కెమెరా ఇడిదిప్పి ఓ పడవలో సీన్ ఉంటుంది అనమాట. మొత్తం డిఓపి ఇచ్చి పడేం గారు భయ్య. నాకు డిఓపి ఎవరైతే తెలియదు, కానీ యాక్టర్స్ గుర్తుపెట్టుకుంటాం, టెక్నీషియన్ కష్టాలు మనం అయితే గుర్తుపెట్టుకోనమాట. టెక్నీషియన్లు హైలైట్ పని చేశారు. అంటే ఒక చిన్న మిస్టేక్ కూడా రానిలేదనమాట సినిమాలో. అంటే కాస్ట్యూమ్ సంబంధించి అయితేనేమి, కెమెరాకి సంబంధించి అయితేనేమి, ఎవ్రీథింగ్ ఫైన్. పార్ట్ 2 అంటే కొన్ని అయితే హింట్స్ అయితే ఇచ్చారు, కొన్ని వదిలేశారు అన్నమాట. కొన్ని అయితే వదిలేశారు, అవి పార్ట్ 2 లో ఇచ్చే అవకాశం అయితే ఉంది, మరి చూడాలి. వైలెన్స్ ఎలా ఉంది సినిమా? వైలెన్స్ ఎలా ఉంది సినిమా? వైలెన్స్ గురించి చెప్తాను. అయితే ఏంటంటే ఒక ఆయన ఉంటాడు అనమాట, ఆయన పేరు తెలియదు నాకు, తమిళ్లో మాట్లాడుతున్నాడు, కన్నడ అంటాడు, మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వచ్చాడు, ఆయన పేరు తెలియదు. ఈ సినిమాతో ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాదుకుపోతాడు, తమిళ ఇండస్ట్రీలో కూడా బాదుకుపోతాడు. ఆయన నాన్న లేడంట, ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంది, నాన్నలాగా చూసుకుంటాడు అనమాట. ఆయనకి ఒక మంచి క్యారెక్టర్ పడింది, కథరంగా వేసుకొచ్చే మొత్తం. లాస్ట్ ఒకటి ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళంతా గిరిజన దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి స్టోరీ లీక్ చేయకూడదు. ఓకే ఫైన్, అక్కడ వచ్చి ఫైట్ సీన్ ఉంటుంది. యానిమల్ సినిమాలు అనిపించింది అనమాట.
వైలెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగుంది, అందరు మూవీకి వెళ్ళి చూడండి. లైక్ మూవీ అనేది క్రేజీ ఉంది మూవీ. లైక్ ఎందుకు చెప్తున్నా అంటే ఎంతగానో బాక్స్ ఆఫీస్ కి ఒక పండగ. గౌతమ్ సార్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చాలా లైక్ ఒక 1 year తర్వాత మళ్ళీ మూవీ వచ్చింది. అది కూడా ఒక కంబ్యాక్ మూవీ, చాలా మంచిగా ఉంది మూవీ, వెళ్ళి చూడండి. సూపర్ ఉంటది మూవీ. సో అనిరుద్ సార్ మ్యూజిక్ అయినా సరే చాలా ఈ మూవీకి ఒక పార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఇది. ఆ మ్యూజిక్ పార్ట్ అనేది చాలా బీజిఎం అనేది చాలా మంచిగా ఇచ్చారు. సో మీరు అందరు వెళ్ళి మూవీ చూడండి, అందరూ మూవీ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకా వెంకీ సార్ యాక్టింగ్ అయినా సరే, మురుగన్ గారిది, అతను కేరళ నుంచి వచ్చారు, మన ఇండస్ట్రీలో చాలా మంచి ఫీల్ అవుతున్నారు మన ఇండస్ట్రీని. సో అతన్ని సపోర్ట్ చేయండి మన ఇండస్ట్రీలో. అతను కూడా మన ఇండస్ట్రీకి వచ్చి మంచి యాక్టింగ్ చేసి మంచి మూవీస్ చేసి ఉండేటట్టు. ఓకే ఓకేగా అనిపించింది బ్రో, మరి అంత హైప్ లేదు, జస్ట్ ఓకేగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ అంత లేదు బ్రో. ఈసారి విజయ్ కొత్తగా అనిపించాడా లేకపోతే అదే అర్జున్ రెడ్డి ఫార్మాట్ లో ఉన్నాడా? లేదు బ్రో, కొత్తగా అనిపించాడు, యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది, యాక్టింగ్ బాగా చేశాడు బ్రో విజయ్ దేవరకొండ. ఫస్ట్ హాఫ్ ఓకేగా అనిపించింది, బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అసలు ఏం లేదు బ్రో, అదేం బాగోలేదు బ్రో అసలు సెకండ్ హాఫ్. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సత్యదేవ్, విజయ్ దేవరకొండ, వెళ్ళిన ఒకడు కొత్తగా క్యారెక్టర్ గా వచ్చింది సార్. వీళ్ళ ముగ్గురు బాగా చేశారు బ్రో. వీళ్ళ ముగ్గురు సినిమా మొత్తం వీళ్ళ ముగ్గురే కనబడతారు, వీళ్ళ ముగ్గురు బాగా చేశారు బ్రో. అది హీరోయిన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? లేదు బ్రో, హీరోయిన్ అసలు ఏం లేదు బ్రో. తనకి ఒక సినిమా మొత్తంలో కలిపి ఒక 78 minutes ఉంటదేమో మేబీ. కనబడతా వెళ్ళిద్ది. అసలు ఎందుకుందో హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు బ్రో. అసలు ఓకే అసలు దాన్ని ఏదో చెప్దాం అనుకున్నాడు బ్రో. డైరెక్షన్ బాగానే ఉంది కానీ ఏదో చెప్దాం అనుకున్నాడు కానీ సెటప్ పాయింట్ ఏం చెప్పలేకపోయాడు బ్రో. డైరెక్టర్ అయితే ఏం చెప్పలేకపోయాడు. అదే అనిపించింది నాకు. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా అంత అనిపించలేదు బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి. అనిరుద్ధ్ మ్యూజిక్ అసలు బాగోలేదు బ్రో, నాకు నచ్చలేదు. ఇప్పుడు అనిరుద్ధ్ కనబడలేదు బ్రో నాకు. విజయ్ కంబ్యాక్ అనుకోవచ్చా? కంబ్యాక్ లేదు బ్రో, కంబ్యాక్ మూవీ అయితే కాదు. మేబీ సెకండ్ పార్ట్ ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడేమో అనుకుంటున్నా నేను. సెకండ్ పార్ట్ కి సర్టెన్ పాయింట్ ఉంచి వదిలేడు, మరి కొంచెం హైప్ ఉంచి వదిలేడు అదేంటిది లాస్ట్ కి. మరి ఏమన్నా సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. వైలెన్స్ ఎలా ఉంది సినిమాలో? లేదు బ్రో, వైలెన్స్ కూడా ఏం లేదు బ్రో, పెద్ద వైలెన్స్ ఏం లేదు బ్రో. నీకు ట్రైలర్ లో చూసినట్లేదు? ట్రైలర్ లో చాలా డిఫరెంట్ ఉంది, బాగుంది అనిపించింది. మ్యూజిక్ కూడా అంత లేదు బ్రో, అసలు ఏం లేదు బ్రో. వైలెన్స్ కూడా అంత ఏం లేదు బ్రో. సినిమా మొత్తంలో వైలెన్స్ కూడా ఏం లేదు. అది